హరే కృష్ణ. ఈరోజు మనము హరినామ చింతామణిలో 10వ అపరాధమైనటువంటి మనము హరినామాన్ని జపిస్తూ ఉంటాము. అంటే దాని యొక్క మహాత్మ్యం కూడా తెలుసు, విశిష్టత తెలుసు. అయినా కానీ మిథ్యాహంకారం అంటే నేను, నా, నాది అనే ఆ విధమైన అహంకారంతో మనకి నామ మహిమ తెలిసి కూడా ఆకర్షణ లేకుండా భగవంతుణ్ణి నామాన్ని జపించడం, ఇదే 10వ అపరాధం. అంటే ఇక్కడ మిథ్యాహంకారాన్ని ప్రదర్శించడం అన్నమాట. ఈ యొక్క అపరాధం గురించి ఈరోజు తెలుసుకొని అదేవిధంగా ముగింపు కూడా ఈ అపరాధంతోనే ముగుస్తుంది. ఓకే, 10 అపరాధాలు. మొదట ప్రార్థన చేసుకుందాం. హరే కృష్ణ. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయేతి గిరిం యత్కృపతం అహం వందే శ్రీగురుం దినతారణం పరమానందం మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. ఈరోజు మనము 10వ అపరాధమైనటువంటి అంటే మిథ్యాహంకారంతో హరినామాన్ని ఆ యొక్క విశిష్టత తెలిసి కూడా మనము ఆకర్షణ లేకుండా జపించడము అనేది ఈ యొక్క 10వ అపరాధం క్రిందకు వస్తుంది అనమాట. ఇక ఈ యొక్క నామంలో ఫస్టే ఒక శ్లోకా చెప్పిన్నారు చూడండి. శృతేపి నామ మహాత్మ్యేయ ప్రీతిరహితో నరః అహం మమాది పరమో నామ్ని సోప్యపరాధకృత్. అంటే ఈ యొక్క పవిత్రమైనటువంటి ఈ హరినామ మహిమ యొక్క విషయం మనకు తెలుసు. ఎంతటి విశిష్ట కలిగినది హరినామం. ఎందుకంటే ఎంతో సుకృతం చేసుకుంటే గాని మనకు ఈ నామాన్ని కీర్తించే అదృష్టం కలగదు. అలాంటిది మనకు తెలుసు. అయినా కానీ నేను, నాది, నా అనే ఆ యొక్క భావంతో ఎవరైతే మునిగిపోయి ఆ యొక్క మమకారంతో ఉంటారో అలాంటి వాళ్ళు అధములుగా చెప్పబడతారు. అలాంటి అధముడు నామ అపరాధి అవుతాడు. అదే ఈ యొక్క శ్లోకాకి అర్థం అన్నమాట. ఈ విధంగా శ్రీల హరిదాస ఠాకూర్ల వారు శ్రీ చైతన్య మహాప్రభువుకి 10వ అపరాధం గురించి వివరిస్తూ, మహాప్రభు ఈ యొక్క 10వ అపరాధం ఉన్నదే ఇది చాలా దారుణమైనది. అంటే అన్ని అపరాధాల్లో కన్నా ఈ అపరాధం అనేది చాలా విషయం వచ్చి అంత దారుణమైనది అని చెప్తూ, ఎందుకు అంటే ఈ యొక్క మనుషులు ఏం చేస్తారు అంటే నేను గొప్పవాడిని, నేను ధనవంతుణ్ణి, నేను బ్రాహ్మణుణ్ణి, తర్వాత నేను వైష్ణవుణ్ణి, లేదా నా యొక్క కుటుంబం అంతా కూడా వారికి నేనే పోషిస్తున్నాను. ఇవన్నీ అహంకార భావంతో, అంటే నాది, నేను అనే తత్వం అన్నమాట. నేనే అందరినీ పోషిస్తున్నాను. ఇంకా ఆత్మ గురించి తెలుసుకోకుండా శరీరమే చాలా గొప్పదన్న విషయం, సత్యం అన్నది అలాగా అనుకోవడము, కుటుంబం మీద చాలా మమకారాన్ని పెంచుకోవడము, ఇలాంటి
విషయాలన్నీ కూడా మనకు భగవంతుణ్ణి భక్తి సేవ చేయడానికి ఇవన్నీ కూడా ఆటంకాలుగా ఉంటాయన్నమాట. ఆ విధంగా ఆ మమకారం అంతా మనము భౌతిక విషయాల పట్లనే చూపిస్తున్నాం, కానీ ఆ యొక్క ప్రేమను భక్తిని భగవంతుని మీద చూపించలేము ఈ విషయాలన్నీ ఉన్నప్పుడు. కాబట్టే ప్రతి ఒక్కరు కూడా హరినామానికి శరణాగతి పొందాలి. ఈ శరణాగతి అన్న విషయంలో ఎంతో విషయం ఇమిడి ఉన్నదన్నమాట. శాస్త్రంలో మనకి 6 రకాలైనటువంటి శరణాగతి చెప్పి ఉన్నారనమాట. అవి భగవంతుణ్ణి మనము విశ్వసించి నమ్మకంతో ఆ యొక్క 6 శరణాగతుల్ని మనము పొందాలి. అందులో మొట్టమొదటిది ఏమిటి అంటే, భగవంతునికి సేవ చేసేటప్పుడు అనుకూలమైనటువంటి వాటిని మాత్రమే స్వీకరించాలి. ఎందుకు అంటే, మనకి ఈ దేహము అనేది భగవంతుడిచ్చిన విషయం కదా. కాబట్టి ఆ యొక్క శరీరాన్ని మనం ఆ సార్థకత చేసుకోవాలి మనము అంటే, భగవంతునికే ప్రతీది కూడా మనము ఆయన ప్రీత్యర్థమై కార్యాలను చెయ్యాలి. మనకి దీనికి అంటే అన్ని అనుకూలమైన విషయాలనే సేవ కోసం మనం చెయ్యాలన్నమాట. ఎలాంటి అనుకూల విషయాలు అనేకి మనకి భక్తి ఉపదేశామృత సింధు అనే గ్రంథంలో మనకి శ్రీల రూప గోస్వామి వారు రచించినటువంటి ఒక శ్లోక ఉన్నది, బిందువు అంటారు. అది చదువుదాం. ఉత్సాహానిచ్చయా ధైర్యాత్ తత్తత్ కర్మ ప్రవర్తనాత్ సంగత్యాగాత్ సతో వృత్తేః షష్ఠిర్భక్తి ప్రసిద్ధ్యతి. ఉత్సాహానిచ్చయా ధైర్యాత్ తత్తత్ కర్మ ప్రవర్తనాత్ సంగత్యాగాత్ సతో వృత్తేః షష్ఠిర్భక్తి ప్రసిద్ధ్యతి. 6 రకాలైనటువంటి మనము వాటిని భగవంతుని సేవ చేసేటప్పుడు అనుకూలంగా తీసుకోవాలి. ఏమిటి? ఉత్సాహం. ఉత్సాహం అంటే ఇక్కడ మనము ఏమి అంటే పూర్తిగా తపన పడాలి. భగవంతునికి మనము భక్తి చేయడానికి అంతటి ఉత్సాహంతో తప్పించిపోవాలన్నమాట. ఉత్సాహం. తర్వాత నిశ్చయాత్ అంటే దృఢమైన విశ్వాసంతో ఉండాలి, చంచలత్వంతో ఉండకూడదు. తర్వాత ధైర్యాత్, ఇక్కడ ఈ ధైర్యము అనేది మనము ఓర్పు, సహనము ఇవన్నీ కూడా కలిగి ఉండాలి. తర్వాత తత్తత్ కర్మ ప్రవర్తనాత్ అంటే ఇలాంటివి భక్తికి అనుకూలమైన విషయాలను మాత్రమే మనము తీసుకోవాలి. సంగత్యాగాత్ భక్తుల యొక్క మంచి సాంగత్యంలో ఉండడం కూడా అనుకూలమైన విషయాలు. సతవృత్తే అంటే సాధువులు వీరందరూ చెప్పినటువంటి విషయాలను మనము తప్పకుండా ఆచరించాలి. ఈ విధంగా పై 6 విషయాలను మనము భగవంతుని సేవలో చేసేటప్పుడు మనము ఇవి ప్రతికూలంగా మనకి స్పందనను ఇస్తాయన్నమాట. ఈ విధంగా చేయాలి. అది మొట్టమొదటి శరణాగతి అంటే భగవంతుని సేవలో ప్రతికూల వాతావరణంతో మనము వెళ్ళడం. రెండవది భగవంతుని సేవకు అనుకూల అనుకూల విషయాలన్నమాట. ఇవి అన్ని కూడా అది ప్రతికూలం అంటే వ్యతిరేకం అవుతాయి. భగవంతుని సేవకు ప్రతికూలమైన వాటిని తిరస్కరించాలి. అంటే భగవంతుని సేవ చేసేటప్పుడు మనకి ఏవేవి ఆటంకాలుగా ఉంటాయో అవి ప్రతికూలాలు. మనం మొదట తెలుసుకున్న 6 విషయాలు అవి వచ్చి అనుకూలమైన విషయాలన్నమాట. ఇప్పుడు ఇలాంటి భక్తియుత సేవ చేసేటప్పుడు మనకి ఏవి ప్రతికూలంగా ఉంటాయి విషయాలు అనేవి కూడా మనకి ఉపదేశామృతంలో మనకి 2వ శ్లోకాగా చెప్పబడి ఉంది. ఏమిటి అంటే, అత్యాహార ప్రయాసచ్చ ప్రజల్పో నియమాగ్రహ
జనసంగచ్చ లౌల్యం చ షడ్భిర్భక్తి వినశ్యతి అత్యాహారః ప్రయాసచ్చ ప్రజల్పో నియమాగ్రహః జనసంగచ్చ లౌల్యం చ షడ్భిర్భక్తి వినశ్యతి. ఇందులో ఏమిటి అంటే అత్యాహార ఇవన్నీ కూడా మనకి ప్రతికూలమైనటువంటివి, అనుకూలమైనటువంటివి కావు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనము విస్మరించాలి. అత్యాహార అధికంగా ఆహారాన్ని తీసుకోవడం, అపరిమితంగా భుజించడం. అలాగ చేయడం వల్ల ఏమవుతుంది? ఆరోగ్యాన్ని మనము పాడు చేసుకున్న వాళ్ళమవుతాము. అతి నిన్న మనం తెలుసుకున్నాం కదా! చాలా సోమరితనంతో, జడత్వంతోనే ఉండిపోతాము. భగవంతుని యొక్క ధ్యాస అనేదే మనకు ఇదవ్వదు. కాబట్టి అమితంగా భుజించుట చేయకూడదు. అదేవిధంగా ప్రయాసచ్చ అంటే అధికంగా శ్రమించి మనకు ఉన్నదానికన్నా అధికంగా చేర్చుకోవాలి అని ఆ విధంగా కష్టపడడం అది కూడా కూడదు. తర్వాత ఇక ప్రజల్పో అంటే ఇది చాలా ముఖ్యమైనది. చాలా సమయం మనము ఇలాగా లౌకిక పరమైనటువంటి విషయాలకే మనము మాట్లాడి, అనవసరంగా మాట్లాడి సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటాం. కాబట్టి అలాంటిది కూడా అట్లా అనవసరంగా లౌకిక విషయాల పట్ల ఆసక్తితో ఉండకూడదు. ఇక నియమాగ్రహ నియమాలను వాటిని అంతటిని కూడా నియంత్రణలో ఉండకుండా నిర్లక్ష్యం చేయడం. అది జనసంగచ్చ అంటే మంచి భక్తుల సాంగత్యంలో కాకుండా లౌకిక జనాలు ఉంటారు కదా, అలాంటి వారితో సాంగత్యంలో ఉండడం వల్ల మనకు నష్టమే. ఏ విధంగా అంటే వాళ్ళు భగవంతుని విషయంగా భక్తి విషయంగా ఏమీ చేయరు, మాట్లాడరు. ఎక్కువగా భౌతిక విషయాల్లోనే ఇంట్రెస్ట్ ఉండడం వల్ల అలాంటి సాంగత్యాన్ని కూడా మనము పొందకూడదు. ఇక లౌల్యం చ అంటే అత్యధికంగా ఆశపడడం, కోరికలతో ఉండడం. ఇలాంటి ఈ 6 విషయాలన్నీ కూడా భక్తియుత సేవ చేసేటప్పుడు మనకు ప్రతికూలమైన విషయాలన్నమాట. ఇవి ఉండడం వల్ల మనము భక్తిని పెంపొందించుకోలేం. కాబట్టి ఇలాంటివి లేకుండా మనము భగవంతునికి శరణాగతిని పొందాలి. ఇక మూడవ విషయంగా కృష్ణుడే తన ఏకైక రక్షకుడు అని భావించడం. మనం తెలుసుకున్నాము. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు. ఆయనే మనల్ని అందరినీ కూడా పోషకుడిగా, రక్షకుడిగా చేస్తున్నారు కాబట్టి ఆయనే మనల్నంతా నియంత్రించేవాడు అనే ఆ విషయాన్ని మనము తప్పకుండా తెలుసుకోవాలి. అది ఒక విషయం. ఇక నాలుగవదిగా భగవంతునిపై మనము పూర్తిగా ఆధారపడి ఉండాలి. మనం అనుకుంటాము మనమే స్వేచ్ఛాపరులము, మనంతట మనమే అన్ని మేధస్సుతో చేసుకోగలుగుతున్నాము అనుకుంటాం. కానీ ప్రతి ఒక్క సంకల్పం కూడా భగవంతుని యొక్క సంకల్పమే. ఒక ఇంట్లో తండ్రి ఉంటే తండ్రి అడుగుజాడల్లో పిల్లలు ఎలాగ నడుచుకుంటారో అదే విధంగా మనము భగవంతుని యొక్క ఆయన మీద డిపెండ్ అయ్యి ప్రతీది కూడా ఆయనకు తెలియచేస్తూ ఆ విధంగా మనము ప్రతి కార్యాన్ని చేయడానికి ఉపక్రమించాలి. ఇక ఈ ఐదవది చాలా గొప్ప విషయం ఏమిటి అంటే తనకు తానుగా తనకేమీ తెలియదు, ఇంకా తెలుసుకోవాలి. అల్పునిగా అల్పునిగా అనుకోవడము. హ్మ్. అందరికన్నా నేను తక్కువ వాడిని, హ్మ్. అధముడిని అని అలాగా మనము తృణాతపి సునీచేన తరోరివ సహిష్ణున అంటే గడ్డిపోచ కన్నా తక్కువగా ఒక చెట్టు వృక్షం కన్నా ఆ కొమ్మలను కొట్టివేస్తే కూడా మళ్ళీ చిగురించి ఓర్పు సహనంతో ఉంటుంది. ఆ విధంగా అనుకుని ఉండడం, ఆ విధంగా భగవంతుడికి శరణాగతి పొందడము ఐదవది. ఇక ఆరవది ముఖ్యమైన విషయము మనము భగవంతునికి సేవకులం అనే ఆ భావం అనేది రావాలి. అలాగ వచ్చి మనం శరణాగతిని పొందినప్పుడే భగవంతుని యొక్క కరుణను పొందగలుగుతాము. ఇది అంటే మనము సేవకులం అని తప్పకుండా అనుకొని అలాంటి భగవంతుని ప్రీత్యర్థం కోసం సేవను చేయడము అనేది. ఇదే ఏమిటి అంటే ఆత్మ సమర్పణ అని కూడా అంటారు. ఎప్పుడైతే మనము భగవంతుని సేవకులం అనుకున్నామో
ఏ కార్యమైనా కానీ భగవంతుని కోసం సమర్పిస్తాం. అదే ఆత్మ సమర్పణ. ఇప్పుడు జ్ఞానము ఉన్నదనుకోండి. హ్మ్. మన భౌతిక విషయాలలో హ్మ్. వైరాగ్యము ఇలాంటివన్నీ కూడా అంటే భౌతిక సుఖం కానీ, వైరాగ్యం కానీ ఇవన్నీ కూడా భగవంతుడు సంకల్పించిన విషయాలే ఏదైనా కానీ. మన సంకల్పం అంటూ ఏది ఉండదు. కాబట్టే మనము ఏదైనా కానీ భగవంతునికి సమర్పించడానికి సిద్ధంగా ఉండాలి. ఏ కార్యమైనా ఆయనకు సమర్పించిన తర్వాతనే మనము ఆ కార్యాన్ని చేశాము అనుకోవాలి. నేనే కర్తను అని అనుకోకూడదనమాట. అదే ఆత్మ సమర్పణ. ఇలా 6 శరణాగతుల్ని కానీ మనం భగవంతుడికి అర్పించుకున్నప్పుడు తప్పకుండా మనము భగవంతుని యొక్క కృపను, కరుణను పొందుతాము. ఇంకా ఇలాంటి శరణాగతి ఇప్పుడు చెప్పాం కదా! అలాంటి శరణాగతి లేని వ్యక్తి యొక్క లక్షణాలు ఎలాగుంటాయి? మన టాపిక్కే అదే. నేను, నాది, నా అని ఆ యొక్క వ్యక్తిత్వంలో ఉండేవాళ్ళు ఎప్పటికీ కూడా భగవంతునికి శరణాగతి అనేది పొందరు. ఇంకా వాళ్ళు అలాగే ఉండడం వల్ల వాళ్ళేం చేస్తారు? వాళ్ళు చేసే ప్రతి కర్మలకి తానే కర్తగా భావిస్తారు. అంటే ఈ యొక్క సృష్టిలో నేనే గొప్పవాడిని అన్న ఆ అహంకారంతో వాళ్ళు ఇదవుతారనమాట. భగవంతునికి శరణాగతి పొందని వాళ్ళు. ఇంకా అలాంటి వాళ్ళు ఏమనుకుంటారు? నేను చాలా అదృష్టవంతుణ్ణి. హ్మ్. మళ్ళీ అన్ని కార్యాల ఫలితాలనంతా అనుభవించాల్సిన వాడిని నేనే. తానే అనుభవించాలి అనుకుంటాడు. మళ్ళీ తానే రక్షించుకుంటున్నాను. నన్ను ఎవ్వరు రక్షించడం లేదు. అలాగని ఈ కుటుంబాన్నంతా కూడా నేనే పర్యవేక్షణలో నా యొక్క ఆధీనంలో వాళ్ళందరినీ కూడా పోషిస్తున్నాను. కాబట్టి నేను గొప్పవాడిని. హ్మ్. మళ్ళీ కీర్తి ప్రతిష్టలంతా కూడా నా వలనే మా కుటుంబంలో కూడా అందరికీ లభిస్తున్నది అని ఆ యొక్క దర్పం అనమాట. ఈ విధంగా పొందుతున్నాను అనే విధంగా ఆ యొక్క శరణాగతి పొందని వ్యక్తి నమ్ముతాడనమాట. అంటే ఇక్కడ మనము సృష్టి, స్థితి, లయలకు అంతటికి కారణమైనటువంటి భగవంతుడే అన్ని నిర్ణయాలు నియంత్రిస్తూ చేస్తున్నాడు. కానీ అవన్నీ వదిలిపెట్టి తన మేధస్సుతోనే ఇవన్నీ జరుగుతున్నాయి అన్న ఆ దృక్పథముతో ఈ శరణాగతి పొందని వాళ్ళ యొక్క లక్షణంగా వాళ్ళు ఉంటారనమాట. ఇంకా భగవంతుని యొక్క సంకల్పంతో ఏమీ జరగడం లేదు అనే ఆ దృక్పథమే వారిలో ఎక్కువగా ఉండడం వలన ఇటువంటి వాళ్ళకంతా కూడా ఎప్పటికీ కూడా భగవంతుని యొక్క ప్రేమ, కరుణ అనేది వారికి లభించదు. అది మనము తెలుసుకోవాల్సిన విషయం. ఇక మరి ఇలాగా శరణాగతి పొందరు కదా! ఈ విధంగా అపరాధాలు చేస్తారు. మరి దీనికి నివారణ ఏమిటి? అంటే ఏం లేదు. మనం ఎప్పుడూ చెప్పుకునే విధంగా ఈ విధంగా అపరాధం ఏదైనా చేస్తే తప్పకుండా వాళ్ళు భక్తుల యొక్క సాంగత్యం పొందితేనే చాలు. వాళ్ళు అన్నింటినీ మరిచిపోయి తిరిగి భగవంతునికి శరణాగతి పొందేలాగా అవుతారు. ఏ విధంగా? మొదట వీళ్ళు ఆ యొక్క నమ్మాలి. శ్రద్ధను తీసుకోవాలి భక్తి మార్గంలో వచ్చినప్పుడు. ఆ విధంగా నమ్మిన తర్వాత వాళ్ళు ఆ భక్తుల సాంగత్యంతో ఉంటారు. అలాగ ఉన్నప్పుడు ఆ పవిత్ర నామాన్ని పొందుతారు. మొట్టమొదట ఆ నామాన్ని జపిస్తూ జపిస్తూ భగవంతునికి శరణాగతిని పొందుతారు. ఎప్పుడైతే అలాగ శరణాగతి పొందుతారో ఆ నామం యొక్క రుచిని వాళ్ళు పొందుతారు. అలాగ అయినప్పుడు ఆ విధంగా భక్తులకంతా కూడా ఆ సాంగత్యంలో ఉండడం వల్ల నిత్యము మంచి మంచి విషయాలను తెలుసుకుంటూ అలాంటి భక్తులకు సేవలను అందిస్తూ వాళ్ళు ఆనందాన్ని పొందుతారు. అప్పుడు వాళ్ళు ఆ భగవంతుని యొక్క అన్ని విషయాలు జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వేతి తత్వతః
త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మాం ఏతిషో అర్జున అని భగవద్గీతలో భగవంతుడు చెప్పినటువంటి ఆ విషయాన్ని, అంటే భగవంతుని గురించి అన్నీ తెలుసుకున్నప్పుడు మనం తప్పకుండా భగవంతుని ధామానికి చేరుకుంటాము అనే ఆ దృఢ సంకల్పానికి వాళ్ళు వస్తారు. అప్పుడేమవుతుంది, నేను, నాది, నా అనే ఆ మమకారము, ఆ భ్రమలో నుంచి, ఆ ఆ భీతి నుంచి వాళ్ళు బయటపడి విముక్తులవుతారు. అలాగా అయినప్పుడు ఏమవుతుంది, భగవంతుని యొక్క కరుణను వాళ్ళు తప్పకుండా పొందుతారు. ఇదే నివారణోపాయం. మనకి ఆ సాంగత్యంలో ఉంటేనే చాలు, అన్నింటినీ నేర్చుకుంటాం. మనం ఏదైనా అపరాధాలు ఏమన్నా చేస్తూ ఉంటే కూడా వాటిని మనము ఆ అపరాధాల నుంచి విడిపడడానికి మనకి ఒక ఒక మంచి విషయంగా ఈ యొక్క సాంగత్యం అనేది, మనకి భక్తుల సాంగత్యం అనేది చాలా అవసరం. మరి ఇలాగా ఈ యొక్క 10 అపరాధాలను నివారించి సానుకూలతతో ఎలాగ ఉండడం, అంటే ఆ అపరాధాలనంతా ఎలాగ మనం నివారించడం అంటే, ఇంతవరకు మనం 10 అపరాధాలు తెలుసుకున్నాం కదా! అలాగ తెలుసుకున్న తరువాత కూడా మనము ఎప్పటికీ అపరాధం చేయకూడదు. అలాగ చేయకూడదు అంటే, మనం నిజంగా భక్తి తత్వంలో ఉన్నాము అంటే, భక్తులను ఎవ్వరిని కూడా దూషించకుండా ఉండాలి. వాళ్ళను ఆహ్, ఏ ఏ ఏ విధంగా కూడా వాళ్ళని విమర్శలకు గురి చేయడము అలాగా చేయకుండా ఉండాలి. ఇంకా ఆ పవిత్ర నామాన్ని ఎవరైతే మనకు తెలియజేస్తూ ఉంటారో, అలాంటి సాధువులు, గురువులు, అలాంటి వారినంతా కూడా వారు చెప్పిన ఆచరణను అలాగే మనము అనుసరిస్తూ వెళ్తారు, ఈ అపరాధాలను నివారణ చేసుకున్న వాళ్ళు. ఇక శాస్త్రాలను వాటినంతా కూడా దూషించకుండా ఉంటారు. హ్మ్. ఆ యొక్క పవిత్ర నామము ఆధ్యాత్మికమైనది అని 100% పరిపూర్ణత్వాన్ని వాళ్ళు పొందుతారు. ఇక ఎలాంటి పాపపు కార్యాలు చేయరు, తలంచరు కూడా. ఈ యొక్క భగవంతుని నామాన్ని జపిస్తూ ఆ అపరాధాలను చేయకుండా ఉన్నప్పుడు. ఇంకా విశ్వాసం ఉన్నవారికి మాత్రమే వాళ్ళు ఈ నామాన్ని ఇతరులకు కూడా తెలియచేస్తారు. ఎందుకంటే వాళ్ళు పూర్తి నమ్మకాన్ని, పరిపూర్ణతను పొందారు కాబట్టి, అదే విధంగా ఇతర భక్తులకు కూడా విశ్వాసం ఉన్నవారికే వాళ్ళు ఆ నామాన్ని కూడా తెలియజేస్తారు. ఇక కర్మకాండల్లో ఒక భాగంగా దీన్ని భావించరు. ఈ విధంగా ప్రతీదీ కూడా భగవంతుని ప్రీత్యర్థం చేస్తున్నాము అని ఈ యొక్క 10 అపరాధాల్ని చేయకుండా ఉన్నవారు భగవంతుణ్ణి విశ్వసించి చక్కగా ఆ యొక్క సార్థకతను నిలుపుకుంటారనమాట. మరి ఇక ఇలాంటి 10 అపరాధాలున్నాయి కదా! వీటినంతటిని కూడా మనము వదిలిపెట్టి, చేయకుండా, అలాగ చేసి భగవంతుని యొక్క ఆ భక్తియుత సేవలో ఎవరైతే ఉంటారో, ముల్లోకాలలో కూడా అంతటి అదృష్టవంతులు ఎవరు ఉండరట. ఎక్కడ వెతికితే కూడా అంతటి అదృష్టవంతులు ఉండరు. హ్మ్. అట్టి వ్యక్తి సకల సద్గుణవంతుడై ఉంటాడట. అంటే సంపత్తులోనో ఆ విధంగా సంపన్నుడై ఉండడం కాదు. ధనం ఎక్కువగా ఉంది, నేను ఆహ్, బాగా సంపత్తు కలిగిన వాడిని అనుకోవడం కాదు. సద్గుణాలలో భక్తి చేస్తున్నారు కాబట్టి, మంచి సత్ప్రవర్తనను కలిగి ఉంటారు కాబట్టి, అలాంటి వారుగా ఉంటారట. ఇక ఆ భగవంతుని యొక్క కరుణను పొందడానికి పర్మిట్ అవుతారు, అర్హులవుతారు. ఈ విధంగా 10 నామాపరాధాలు చేయకుండా ఉన్నట్లయితే. హ్మ్. ఇక భగవంతుని యొక్క ఆ నామాన్ని చాలా గంభీరంగా వాళ్ళు ఎలాంటి సంకోచం లేకుండా, ఎందుకంటే తాను ఆ నామాన్ని జపిస్తూ ఇతర జీవులకి కూడా ముక్తిని కలిగించే విధంగా చేస్తారు కాబట్టి, అలాగ చేసినప్పుడు ఆ భావ స్టేజ్‌కి వాళ్ళు చేరుకుంటారు. అదే విధంగా ఆ యొక్క స్థితి నుంచి తర్వాత భగవంతుని యొక్క ప్రేమను కూడా పొందుతనానికి అర్హులవుతారట. ఇంతటి విషయాలున్నాయి అపరాధాలు చేయకుండా ఉన్నట్లయితే. ఈ విధంగా శ్రీల హరిదాస్ ఠాకూర్ల వారు ఈ వివరణంతా కూడా వివరించి, ఓ భగవాన్!
శ్రీ చైతన్య మహాప్రభువులతో చెప్తున్నారు, ఓ భగవాన్, ఎవరైతే ఈ అపరాధాలన్నీ చేయకుండా ఉంటారో, ఉం, అలాగ చేయకుండా నీ నామాన్ని స్వీకరించి ఆ నామాన్ని జపిస్తూ ఉంటారో, ఉం, వాళ్ళందరూ కూడా త్వరితగతిన మీ యొక్క ప్రేమను పొందుతారు అని మీరే తెలియచేశారు కదా. మరి ఆ ప్రాముఖ్యత తెలిసి కూడా, ఆ నామము విశిష్టత తెలిసి కూడా మళ్ళీ ఆ నామాన్ని జపిస్తూ అపరాధాలు చేశారనుకోండి, ఎన్ని సంవత్సరాలైనా కానీ వాళ్ళు ఆ యొక్క శుద్ధ భక్తిని పొందలేరు. అంటే మనకి అపరాధంలో ఒకటి ఉంది కదా, మనము నామం చేస్తున్నాం కదా, ఎలాంటి కార్యాలైనా చెయ్యొచ్చు, ఉం? ఏ విధంగా ఉండవచ్చు, అదే ఇది చేస్తుంది అనుకుంటాం కదా. అలాగంతా కూడా కాకుండా ఉండాలి అన్నమాట. కాబట్టి ఈ యొక్క అలాగా ఎప్పటికీ కూడా వాళ్ళు శుద్ధ భక్తిని పొందలేరు. ఈ యొక్క జ్ఞానం వలన ఏమవుతుంది, మనకి మోక్షాన్ని పొందవచ్చు. అదేవిధంగా ఈ యొక్క కర్మ సాధనలు వాటినంతా చేయడం వల్ల భౌతిక సుఖాన్ని పొందవచ్చు. అంటే జ్ఞానం వలన మోక్షాన్ని, కర్మయోగం వలన భౌతిక సుఖాల్ని పొందవచ్చు. కానీ భక్తి వలన మనము పూర్తిగా భక్తిని సాధన చేయడం వల్ల కృష్ణ భగవంతుని యొక్క ప్రేమను పొందుతాము, కృష్ణ భగవానుని యొక్క కరుణను పొందుతాము, కృష్ణ భగవానుని యొక్క ఆ యొక్క భక్తిని పొందుతాము. చూడండి ఎంత వివరం. అంటే ఈ యొక్క జ్ఞానం వలన పొందినటువంటి మోక్షము లేదా కర్మల వలన పొందేటువంటి ఈ భౌతిక సుఖాలు ఇలాంటివన్నీ ఎలాంటివి తెలుసా? సముద్రంలో ముత్యపు చిప్ప లాంటిది. ఓకే. కానీ భక్తినై ఎవరైతే చేస్తారో వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే, ఆ ముత్యపు చిప్పలోని చాలా అమూల్యమైనటువంటి ఆణిముత్యం, అదే స్వాతి ముత్యం కూడా అంటాం కదా, ఆణిముత్యం లాంటి వాళ్ళట. అంటే జ్ఞానము, ఈ భౌతిక సుఖము అది ఆ యొక్క ముత్యం యొక్క చిప్ప మాత్రమే, పైన ఉన్నటువంటి ఆకారం. దాని లోపల ఉన్న ఆణిముత్యము అనేదే భక్తి చేసేటువంటి వారు. కాబట్టి ఇంత హరినామము చేస్తూ భక్తిని చేసేవారు. మరి ఇంతటి విశిష్టతను తెలిపినప్పుడు మనము ఎంత చక్కగా ఆ భగవంతుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. కాబట్టి ఎవరు కూడా భక్తిని చేసేటువంటి వారు ఈ 10 అపరాధాలంతటినీ కూడా నివారిస్తూ అత్యంత శ్రద్ధను కలిగి నామాన్ని మనము ఆశ్రయించాలి. ఒకవేళ అలాగా ఆ నామాన్ని చేయడంలో అశ్రద్ధ చేస్తూ అపరాధాన్ని చేస్తే ఏమవుతుంది, మొట్టమొదట అలాంటి వాళ్ళు పశ్చాత్తాపాన్ని పొందాలి. అలాగ పశ్చాత్తాపం పొంది భగవంతుని దగ్గర, భగవంతుడా, నేను తెలియకుండా అపరాధం చేస్తున్నాను, ఇక మీదట ఈ విధంగా చేయను అని మనము పశ్చాత్తాపడి భగవంతుని దగ్గర శరణాగతిని పొందాలి. అలాగ చెయ్యాలి పశ్చాత్తాపం పడడం. అలా కాకుండా మనం పుణ్యకర్మలు చేస్తే, లేకపోతే పాప పరిహారం, ప్రాయచిత్తం అంటారు కదా, ఇలాంటివన్నీ చేయడం వలన మనము ఎప్పటికీ కూడా అపరాధాన్ని నుంచి తొలగిపోము. అంటే ఇక్కడ ప్రాయచిత్తంకి మళ్ళీ పశ్చాత్తాపానికి చాలా డిఫరెన్స్ని మనము గమనించాలి. ప్రాయచిత్తం అంటే ఏమిటి? చేసిన తప్పుకి ఒక పరిహారం చేసుకోవడం, అది ప్రాయచిత్తం. అదే పశ్చాత్తాపం అంటే చేసిన తప్పుని కోసం మనము బాధపడాలి. అయ్యో, మనం ఇలాంటి తప్పు చేశాము, ఇక మీదట ఈ తప్పును చేయకూడదు అని పశ్చాత్తాపడడం. అలాగ పశ్చాత్తాపాన్ని పడి మనము హరినామాన్ని తప్పులు చేస్తూ అపరాధం చేస్తున్నా ఇక మీదట చేయము అనేసి మనము దాన్ని రియలైజ్ అయ్యి తెలుసుకొని సరి అయిన మార్గంలోకి వెళ్ళడమే ఈ యొక్క పశ్చాత్తాపం. ప్రాయచిత్తం అంటే పరిహారం చేసుకొని మళ్ళీ అదే తప్పులను అదే ఇదిగా చేయడం. కాబట్టి ఇక్కడ ఈ యొక్క పశ్చాత్తాపానికి ఇదైనప్పుడే మనము తిరిగి శుద్ధనామాన్ని పొందగలుగుతాము.
ఈ విధంగా శ్రీల హరిదాస్ ఠాకూర్ల వారు ఈ యొక్క 10 అపరాధాలను గురించి శ్రీ చైతన్య మహాప్రభువుకు వివరిస్తూ చివరగా హరిదాస్ ఠాకూర్ల వారు ఏం చెప్తున్నారు? ఓ మహాప్రభు, నా హృదయానికి ఈ యొక్క 10 అపరాధాలు, నా హృదయంలోకి ఈ యొక్క 10 అపరాధాలు ప్రవేశించకుండా నన్ను కరుణించు. అప్పుడు మాత్రమే నేను శుద్ధంగా హరినామాన్ని నేను జపించగలుగుతాను అంటూ శ్రీ మహాప్రభు పాదాల మీద పడి అలాగే ఆ యొక్క బాష్పాలతో ఆయన పాదాలను కడిగారట. తర్వాత అదే చైతన్య మహాప్రభు హరిదాసుల వారిని ఆలింగనం చేసుకొని, నీ అంతటి గొప్ప మహాభక్తుడు, ఇంతటి భక్తుడు ఎవ్వరు ఉండరు, అందుకే నీకు నామాచార్య అనే ఆ బిరుదును కూడా ఇచ్చారు కదా, నీవు అంతటి విశిష్టమైన భక్తుడివి అంటూ ఆలింగనం చేసుకున్నారు. కాబట్టి ఎవ్వరు కూడా హరినామం ఎవరైతే జపిస్తుంటారో వాళ్ళెవ్వరు కూడా ఈ 10 అపరాధాలని మనము విస్మరించాలి. మనకి భక్తి చేస్తున్నప్పుడు మనకి అనుకూలమైన వాటిని తీసుకొని ప్రతికూలమైన వాటిని అంతా విస్మరించి మనము ఆ భక్తిని చేస్తూ అందులో పురోగతి సాధిస్తూ భగవంతుని యొక్క కరుణకు, ప్రేమకు మనము పాత్రులు అవ్వచ్చు. ఇది శ్రీల హరిదాస్ ఠాకూర్ల వారు తెలియజేసినటువంటి 10 అపరాధాలు. దీనిని మనము విన్నంతలో మనము దానిని సరిచేసుకోలేము. దానిని మనము అవగాహన చేసుకొని అనుభూతిని పొందాలి. ఈ అపరాధాలు చేయకూడదు అంటూ నామాన్ని జపిస్తున్నప్పుడంతా కూడా ఈ 10 విషయాల్ని మనము మననం చేసుకుంటూ రావాలి. వేటిని మనం చేయకూడదు అన్న ఆ యొక్క సూక్తిని మనము గుర్తు పెట్టుకుంటూ నామాన్ని జపిస్తూ ఉన్నప్పుడు మనము శుద్ధ నామాన్ని జపించడానికి మనము పురోగతిని సాధించవచ్చు. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.